the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఈరోజు అలాంటి ఒక అంశము, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. యునెస్కోకి సంబంధించి యునెస్కోకి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు, గుర్తుంచుకోండి. రెగ్యులర్గా యునెస్కోకి సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా చూడండి, యునెస్కోకి సంబంధించి శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సంబంధం ఉన్న ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తించింది అని చెప్పేసి మనం చూసాము. నిన్నటి క్లాస్లో ఇంకొక టాపిక్ని చూసాము, వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ జాబితాలో చోటు పొందిన యుక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతం అని చెబుతూ గతంలో యునెస్కోకి సంబంధించిన పురస్కారాలను చూసాము. అండ్ లాస్ట్ 1 వీక్లోనే మనం యునెస్కోకి సంబంధించి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోల్కతాలోని దుర్గా పూజ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్కి సంబంధించిన అంశాన్ని చూసాము. సో ఈరోజు మరొకసారి యునెస్కోకి సంబంధించిన ఒక అఫీషియల్ డేటా, భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన హోయసాల ఆలయాలు వార్తల్లో నిలిచాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్, సో ప్రపంచ వారసత్వ సంపద, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాము. ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పైన క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి. మన సంస్కృతికి, మన చరిత్రకు, మన వారసత్వానికి నిలువుటద్దంగా, నిదర్శనంగా ఉన్న కట్టడాలు ఏవైతే ఉంటాయో, ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఇస్తుంది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. సో ఈరోజు భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సంఖ్య 42కు చేరింది. గతంలో మనం చూస్తే 39వది రామప్ప వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియాగా యునెస్కో గుర్తించింది. ఆ తర్వాత ధోలవీర, గుజరాత్ రాష్ట్రంలోని ధోలవీర 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్. నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసిన శాంతినికేతన్ ఏదైతే ఉంటుందో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సంబంధం ఉన్న విశ్వభారతి, ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో వరల్డ్ హెరిటేజ్ సైట్ నెంబర్ 41. ఈరోజు 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియాగా హోయసాల ఆలయాలను యునెస్కో అధికారికంగా గుర్తించింది. ప్రస్తుతం యునెస్కోకి సంబంధించి 45th 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది జరుగుతోంది. సౌదీ అరేబియా వేదికగా రియాద్ ప్రాంతంలో జరుగుతోంది. అందులో తీసుకున్న నిర్ణయం, మొన్నటి రోజున తీసుకున్న నిర్ణయం ఏమో రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సంబంధం ఉన్న శాంతినికేతన్, ఆ విశ్వభారతి ప్రాంతం ఏదైతుందో ఆశ్రమం, ఆ ప్రాంతాన్ని 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా గుర్తించారు. నిన్న జరిగిన మీటింగ్లోనేమో భారతదేశంలోని మరొక ప్రాంతం, కర్ణాటక రాష్ట్రంలోని అద్భుతమైన పురాతన కట్టడాలు, దాదాపు 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్యకాలంలో కర్ణాటక ప్రాంతం, ఆ కన్నడ ప్రాంతాన్ని ఏలిన రాజవంశీయులు ఎవరైతే ఉంటారో వారు నిర్మించిన ఆ ఆలయాల సముదాయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో భారతదేశం 42వ ప్రాంతంగా గుర్తించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, బేలూర్, హలిబేడ్, సోమనాథపుర ఆలయాలు ఏవైతే ఉంటే ఆ ప్రాంతాలు, బేలూర్, హలిబేడ్ అండ్ సోమనాథపుర అనేది ప్రాంతాలు, కర్ణాటకలోని ప్రాంతాలు, హోయసాలలో పరిపాలించిన ప్రాంతాలు. ఇక్కడ ఉన్న టెంపుల్స్ ప్రెమిసెస్ అన్నిటిని కూడా యునెస్కో గుర్తించింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. అండ్ 11th and 14th సెంచరీ మధ్యకాలంలో పరిపాలించిన రాజవంశీయులు హోయసాలులు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన దేవాలయాలు 2. ఒకటి చెన్నకేశవ దేవాలయం, చెన్నకేశవ టెంపుల్ బేలూరులో ఉంది. సెకండ్ హోయసాలేశ్వర టెంపుల్ హలిబేడ్లో ఉంది. సో అలా యునెస్కో గుర్తింపు పొందిన 42వ అనే అంశంతో గుర్తుంచుకోండి. యునెస్కో చాలా గుర్తింపు ఇస్తుంది, చాలా జాబితాలు రిలీజ్ చేస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని గుర్తిస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ అని చెప్పేసి గతంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, ఓర్చా ప్రాంతాలు యునెస్కో గుర్తించింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా భారతదేశంలో ఇప్పటివరకు 14 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా భారతదేశంలో ఇప్పటివరకు 6 ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీటిపైన క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు యాక్చువల్గా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా హాలిడే బికాజ్ ఆఫ్ ఎస్టర్డే ఫెస్టివల్. మనం వినాయక చవితిని చూసాము, ఆ పర్వదినం సందర్భంగా అన్ని కార్యాలయాలు బంద్ ఉంటాయి కాబట్టి ఈరోజు పేపర్ అనేది మనకు విలువలేదు. మీకు అయినా కూడా అప్డేట్స్ అనేవి నేను అఫీషియల్గా వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ వెబ్సైట్స్ కానివ్వండి,
సో ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ కానివ్వండి, వాటి నుండి తీసుకుంటూ మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో మన క్లాసెస్ అనేవి ఏ పేపర్ హాలిడే ఉన్నా, ఎప్పుడు హాలిడే ఉన్నా కూడా మన క్లాసెస్ అనేవి మాత్రం ప్రతిరోజు మీకు గత 3.5 సంవత్సరాల నుండి ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఈరోజు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సెప్టెంబర్ 18 రోజున క్యాబినెట్ మీటింగ్, కేంద్ర మంత్రిమండలి మీటింగ్ జరిగింది. నైట్ 10:30కి నిన్నటి రోజున ఒక సంచలన నిర్ణయం గురించి మనం వార్తను చూసాము. అదే చట్టసభల్లో మహిళల రిజర్వేషన్, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళల రిజర్వేషన్ బిల్లుకి ఇక ఓకే అనేది రావడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్స్కి లింక్ చేస్తూ చదవండి. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ లింక్ చేస్తూ చదవండి. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, కరెంట్ అఫైర్స్లో ఎలాంటి మార్క్స్ మనం స్కోర్ చేయవచ్చు, అత్యధికంగా కరెంట్ అఫైర్స్ని స్కోర్ చేయడమే కాదు జనరల్ స్టడీస్లో కూడా ఎలా కరెంట్ అఫైర్స్ అనేది ట్రిగ్గర్గా ఉంటుందని చెప్పేసి రీసెంట్గా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో నేను 2 ఎపిసోడ్లు తీసుకున్నాను. సో నిన్న 2 రోజులు తీసుకున్నాను నేను. సో ఒక్కసారి యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ ఉంటుంది సెషను, చూడండి. ఖచ్చితంగా 1.5-2 అవర్స్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. మీకు రానున్న పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మొత్తం కూడా మీకు ఐడియా అవుతుంది. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇస్తున్న అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది ఈ వినాయక చవితి సందర్భంగా. ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు CA 360 కరెంట్ అఫైర్స్ కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, చూడండి. అండ్ సో ఇక్కడ చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లు అనే అంశం చూస్తున్నాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే, రిజర్వేషన్ అంటే ఇంత మొత్తంలోని సీట్లను వాళ్ళకు మాత్రమే కేటాయించాలి. ఉదాహరణకు తీసుకుంటే ప్రస్తుతం చట్టసభల్లో పార్లమెంట్లో కనుక తీసుకున్నారనుకోండి, పార్లమెంట్లో ద్విసభ విధానం ఉంటుంది, బైకామరలిజం. మనకి రాజ్యసభలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. రాజ్యసభ రాష్ట్రాల ప్రాతినిధ్యం షెడ్యూల్ 4లోనే రాశారు. పక్కన పెడితే ఇక్కడ లోక్సభ ఉంటుంది. లోక్సభ ప్రజలు ఎన్నుకున్న సభ, పేర్లను చూడదు, లోక్సభ ప్రజలు ఎన్నుకున్న సభ. అక్కడ ఇప్పటివరకు రిజర్వేషన్ విధానం ఎలా ఉంది అంటే, ఎస్సీల కోసం 84 సీట్లను వారికి కేటాయించారు. తరచూ రాజ్యాంగ సభలను మనం చూస్తూ ఉంటాం. ఎస్సీల కోసం ప్రస్తుతం లోక్సభలో 84 స్థానాలు, సీట్లు వాళ్ళకే కేటాయించారు. మరియు లోక్సభలో ఎస్టీలకు 47 స్థానాలను కేటాయించారు. అవుట్ ఆఫ్ ప్రస్తుతం ఉన్న 543లో ఎస్టీలు ఇంతమంది ఉండాలి, ఖచ్చితంగా ఎస్సీలు 84 మంది ఉండాలి. మరి మహిళలకు రిజర్వేషన్ ఇప్పటివరకు, మహిళలకు కేటాయించిన స్థానాలు ఇప్పటివరకు లేవు లోక్సభలో, గుర్తుంచుకోండి. చట్టసభలో, లోక్సభలో లేవు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలో లేవు. దీనికి సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, మహిళల ప్రాతినిధ్యం ఇవ్వాలి, విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి. కానీ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న చట్టసభ అంటే రువాండా దేశంలో మహిళలకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఉంటుంది. మరి భారతదేశంలో కనుక తీసుకుంటే పార్లమెంట్లోని లోక్సభనే తీసుకొని, అన్ని రాష్ట్రాల్లో మనకు అవసరం లేదు, లోక్సభలో తీసుకుంటే 17వ లోక్సభ ఎన్నికలు 2019లో జరిగినాయి కదా, సార్వత్రిక ఎన్నికలు, లోక్సభకు జరిగిన ఎన్నికలు. 17వ లోక్సభ ఎన్నికల్లో బిలో 15% మహిళా ప్రాతినిధ్యం ఉంది లోక్సభలో. అంటే మిగతా వాళ్ళందరూ పురుషులే. సో ఇక్కడ మహిళలకు ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నిన్న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రొసీజర్ అనేది వెంటనే అమలులోకి రాదు, చట్టసభలో ఆమోదం తెలపాలి. ఇప్పుడు బిల్లు, సంబంధిత మంత్రిత్వ శాఖ బిల్లుని తయారు చేస్తారు. ఆ బిల్లుని సిద్ధం చేసి పార్లమెంట్ తీసుకొస్తారు. లోక్సభలో, రాజ్యసభలో 2 సభల్లో కూడా నెగ్గాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. ఫైనల్గా రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. అలా దాలిస్తే మహిళలకి 33% రిజర్వేషన్ మనం చూడబోతున్నాం. గతంలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం చట్టసభల్లో, అసెంబ్లీలోనూ మరియు పార్లమెంట్లో, లోక్సభలో రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రక్రియ జరిగినాయి. తొలిసారి 1996లో దేవేగౌడ గారు చొరవ తీసుకున్నారు. కానీ ప్రక్రియ అనేది కంప్లీట్ కాలేకపోయింది. 1998లో, 1999, 2003, 2008లో ప్రక్రియలు ప్రారంభించారు. కానీ ముందడుగు వేయలేదు, చట్టరూపం దాల్చలేదు. చివరిసారి 2008 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము 108వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో ఆమోదం తెలిపింది. కానీ రాజ్యసభలో ఆ బిల్లు ఏదైతే ఉంటుందో, మనకి లోక్సభలో కాదు, యాక్చువల్గా ఎలక్షన్ టైం రాజ్యసభలో ఆమోదం తెలపడం జరిగింది. కానీ లోక్సభలో ఆమోదం చెందేసరికి అప్పటికే సభ యొక్క కాల పరిమితి అనేది తీరిపోయింది. సో 108వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉంటుందో, గతంలో మహిళలకు సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టారు. కానీ అది వీగిపోయింది అంటే దాని యొక్క కాలం అనేది తీరిపోయింది. సో ప్రస్తుతం ఒకవేళ 33% మహిళలకు కనుక రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటే
ఎన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉంటుందంటే లోక్సభలో 543 స్థానాలు ఉన్నాయి కదా ప్రస్తుతం. 543లో 179 స్థానాలు ఖచ్చితంగా మహిళలకి ఇవ్వాలి. రిజర్వేషన్ 179 స్థానాలు ఖచ్చితంగా మహిళలకి ఇవ్వాల్సిందే. ఇక మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే అసెంబ్లీస్ ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్లో అవుట్ ఆఫ్ 175 175 అసెంబ్లీ స్థానాలు కదా, అందులో ఖచ్చితంగా మహిళలకు 58 స్థానాలు ఇవ్వాల్సిందే. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా 33% అంటే 39 సీట్స్ వాళ్ళకు కేటాయించాల్సిందే. సో ఇలా విమెన్ ఎంపవర్మెంట్ని చూడబోతున్నాం. అద్భుతమైన నిర్ణయాన్ని మోదీ గారి గవర్నమెంట్ తీసుకోవాలి. ఇంకా ఫైనల్ కాలేదు. బిల్లు రూపంలో బిల్లు ప్రవేశపెట్టి చట్ట రూపంలోకి రావాల్సి ఉంటుంది. జస్ట్ చరిత్రకు సంబంధించి 108వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉంటుందో గతంలో మహిళలకు సంబంధించి చట్టసభలో రిజర్వేషన్ కోసం ఉద్దేశించబడిన బిల్లు, కానీ చట్టంగా మారలేదు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అక్కడ ఆ లోక్సభ యొక్క కాలం తీరిందా ఇవన్నీ మనకు అవసరం లేదు. గతంలో నంబర్ మాత్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సేగూర్ ఎలిఫెంట్ కారిడార్ సమస్యలను ఎదుర్కొంటూ వార్తల్లోకి వచ్చింది. ఫస్ట్ ఏదైనా వన్యప్రాణులకు సంబంధించి ఎలిఫెంట్ కారిడార్స్, టైగర్ కారిడార్స్, టైగర్ రిజర్వ్స్ వార్తలకు వచ్చినాయి అనుకోండి, అది ఎక్కడుందో చూడాలి. సేగూర్ ఎలిఫెంట్ కారిడార్ అనేది నీలగిరి జిల్లాలో ఉంది. నీలగిరి జిల్లా, నీలగిరి డిస్టిక్ ఎక్కడ ఉంది? ఇది తమిళనాడు. నీలగిరి డిస్టిక్ అంటే సేగూర్ ఎలిఫెంట్ కారిడార్. అక్కడ ఈ ఏనుగుల కారిడార్, ఏనుగులు నివసించే ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 12 రిసార్ట్స్ని ప్రైవేట్ పర్సన్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఎలిఫెంట్ కారిడార్లో. దాని ద్వారా ఖచ్చితంగా ఎలిఫెంట్ కారిడార్ ఇబ్బందిలో పడుతుంది. ఎందుకంటే ఏనుగుల కోసం ఉద్దేశించబడిన ఆ ప్రాంతంలో రిసార్ట్స్ కట్టడం అనేది ఇల్లీగల్. దీనిపైన అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు రీసెంట్గా 12 ప్రైవేట్ సెక్టార్స్ని అధ్యయనం చేయడం అని చెప్పేసి ఒక కమిటీని కూడా అపాయింట్ చేశారు. వారు చెప్పారు ఎస్, ఆ రిసార్ట్స్ ఏవైతే ప్రైవేట్ రిసార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిఫెంట్ కారిడార్లో ఆనుకొని ఎంక్రోచ్ చేస్తూ, ఆక్యుపై చేస్తూ, కబ్జా చేస్తూ నిర్మించారో వాటిని ఇల్లీగల్గా చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏనుగులకు ఇబ్బంది కలుగుతుంది. ఏనుగుల ద్వారా ఈ రిసార్ట్స్లో ఉండే మానవాళి కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ ఎలిఫెంట్ కారిడార్ వార్తలోకి వచ్చింది కూడా గుర్తుంచుకోండి. సేగూర్ ఎలిఫెంట్ కారిడార్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఎక్కడ ఉందంటే తమిళనాడు. సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ రీసెంట్లీ డిక్లేర్డ్ 12 ప్రైవేట్ రిసార్ట్స్ అలాంగ్ ద సేగూర్ ఎలిఫెంట్ కారిడార్ ఇల్లీగల్. గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఇటీవల కాలంలో ఏనుగులకు సంబంధించి రీహాబ్ అనే అంశాన్ని చెప్పాను. మొన్న లాస్ట్ వీక్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు రీసెంట్గా భారతదేశంలోని ఎలిఫెంట్ కారిడార్లు 150 అని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటువంటివి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఎక్కడుంది? వాషింగ్టన్ DC, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. సో కొన్ని అంతర్జాతీయ సంస్థల గురించి చర్చించుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్కి అధ్యక్షులుగా ప్రస్తుతం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అజయ్ బంగా యునానిమస్గా గెలిచారు. అజయ్ బంగా 14th ప్రెసిడెంట్ ఇన్ వరల్డ్ బ్యాంక్. అంతకుముందు డేవిడ్ మాల్పాస్ ఉండే. మరి అటువంటి వరల్డ్ బ్యాంక్ భారతదేశంలో డిజాస్టర్ రెసిలియన్స్, విపత్తుల నిర్వహణ కోసము, విపత్తు సంబంధిత సమస్యలు ఏర్పడినప్పుడు వాటికి ప్రతిచర్యలు తీసుకోవడానికి ఒడిషా రాష్ట్రంలో సహాయక చర్యల కోసం 1183 కోట్ల రూపాయల నిధిని శాంక్షన్ చేసింది. వరల్డ్ బ్యాంక్ టు ఫండ్ ఆర్థిక సాయం చేయబోతుంది ఏ రాష్ట్రానికి? ఒడిషా. ఎందుకు? టు ఇంక్రీజ్ సోషల్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రెసిలియన్స్, అంటే విపత్తులను ఎదుర్కోవడానికి, విపత్తుల సమయంలో ఖర్చు చేయడానికి. The center has signed agreement with the World Bank in July for program which costs around 1,183 crore rupees. గుర్తుంచుకోండి, ఒడిషా రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ కోసమని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, యూనిఫైడ్ అగ్రికల్చరల్ పోర్టల్ ఫర్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్. వ్యవసాయ, ఒక్కొక్క సెంటెన్స్ చూడండి అర్థమైపోతుంది. వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చరల్ డేటా మేనేజ్మెంట్ కోసం, వ్యవసాయ సంబంధిత సమాచార నిర్వహణ కోసం ఒక పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరేంటి? ఎవరు ఈ పోర్టల్ రూపొందించారు? చూస్తే సరిపోతుంది. సో UPAG అనే ఒక పోర్టల్ పేరు UPAG, యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చర్ అన్నట్టు. యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చర్, పోర్టల్ అన్నా వెబ్సైట్ అన్నా ఒకటే. ఎవరు డెవలప్ చేశారంట? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు. అండ్ నెక్స్ట్, ఎవరు లాంచ్ చేశారంట? నీతి ఆయోగ్ మెంబర్ రమేష్ చంద్ గారు నిన్నటి రోజున లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఏమని పిలుస్తున్నారంటే అగ్రికల్చరల్ డాటా మేనేజ్మెంట్ పోర్టల్గా చెప్తున్నారు.
ఈ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఇందులో భారతదేశానికి సంబంధించి సంపూర్ణ వ్యవసాయ సంబంధిత సమాచారం అనేది మనం చూడడం జరుగుతుంది. యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ డేటా నిర్వహణ కోసం ఉద్దేశించబడిన పోర్టల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ వార్తలు నిలిచిన పోర్టల్స్ ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన కమిటీలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. IRDAI అంటే ఏంటిది? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. IRDAI భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, నియంత్రణ సంస్థలు. భారతదేశంలో బ్యాంకింగ్ రెగ్యులేటరీ బాడీ అని దేని అంటామంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నియంత్రిస్తుంది, నిర్వహిస్తుంది. భారతదేశంలో షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ను రెగ్యులేట్ చేసేది ఏది అంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో టెలికాం రంగం రెగ్యులేటరీ బాడీ ఏదంటే ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించే రెగ్యులేటరీ బాడీ ఏదంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వారు ఇటీవల ఇన్సూరెన్స్ రంగంలో సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సైబర్ భద్రత విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చొరవలు పాటించాలని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారు. 10 మంది సభ్యులతో కూడిన కమిటీని IRDAI వేసిన కమిటీ దేనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలపై సిఫార్సులు చేయడానికి ఉద్దేశించబడిన కమిటీ. ఆ కమిటీకి హెడ్గా ఎవరున్నారంటే PS జగన్నాథం కమిటీ. 10 మెంబర్ కమిటీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరు వేసిన కమిటీ, ఎందుకోసం అంటారు? దట్స్ ఎనఫ్. నెక్స్ట్ సో ఇటీవల వార్తలు ఇచ్చిన UNCITRAL ఏషియా కాన్ఫరెన్స్ వార్తల్లోకి వచ్చింది. UNCITRAL కమిటీ లేదా సదస్సు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ జరిగిందంటే G20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత్ అధ్యక్షతన భారతదేశం ఆతిథ్యంలో న్యూఢిల్లీలో గత సెప్టెంబర్ 14 నుండి 16 వరకు జరిగింది. ఈ UNCITRAL ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. ట్రేడ్ అంటే ఏంటిది? వాణిజ్యం, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, వాణిజ్య సంబంధిత చట్టాలపైన ప్రత్యేకమైన డిస్కషన్ అనేది, చర్చ అనేది ఈ సదస్సులో జరిగింది. ఎక్కడ జరిగింది అంటారు? ఇక్కడ భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు మనం తరచూ చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు బ్రెయిన్ క్యాన్సర్కు కారణమయ్యే కణాలు ఏవైతే ఉంటాయో, ద సెల్స్ దట్ ఆర్ కాజిటివ్ టు బ్రెయిన్ క్యాన్సర్ ఏవైతే ఉంటాయో వాటిని అంతమొందించే చర్య ఒక స్ప్రేని కనుగొంటూ శాస్త్రవేత్తలు వార్తలకు వచ్చారు. మానవులు తలెత్తే బ్రెయిన్ క్యాన్సర్ కారణమయ్యే కణాలను అంతం చేసే ఒక స్ప్రేను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ పరిశోధకులు ఈ మేరకు గ్లయోబ్లాస్టోమా క్యాన్సర్కు కొత్త చికిత్సను కనుగొన్నారు. బయో నానో యాంటెన్నాలు కలిగిన స్ప్రేను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ కణాలను అంతమొందించవచ్చని పరిశోధకులు తెలిపారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ OIML సర్టిఫికేషన్ జారీ చేస్తున్న ప్రపంచంలోని 13వ దేశంగా భారతదేశం నిలిచింది. OIML అనే సంస్థ వార్తలోకి వచ్చింది. సో ఇది ముఖ్యంగా దేనికి సంబంధించిన లీగల్ మెట్రాలజీకి సంబంధించి, మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్టిఫికేషన్లు జారీ చేయడం. OIML సర్టిఫికేట్లను జారీ చేస్తున్న ప్రపంచంలోని 8వ దేశం భారతదేశం అంటే 13. గుర్తుంచుకోండి. మరి ఇక్కడ OIML ఫుల్ ఫామ్ ఏంటని చూడండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీకి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే అంతర్జాతీయ సంస్థ 1955లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ పాయింట్ చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఎక్కడ ఉంది? నోయిడా. సో నోయిడా UP బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో MotoGP రేస్ జరగబోతోంది. సో MotoGP భారత్ రేస్ అనేది ఎప్పుడు జరగబోతుంది అంటే సెప్టెంబర్ 22 నుండి 24 మధ్య జరుగుతుంది. భారతదేశంలో ఆతిథ్యంలో జరుగుతుంది. ద బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేస్ ట్రాక్ ఇన్ గ్రేటర్ నోయిడా హ్యాస్ గాట్ ద ఆల్ క్లియర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్స్ బాడీ 2-వీలర్ అండ్ FM హోస్ట్ ద కంట్రీస్ ఫస్ట్. దేశంలోని మొట్టమొదటిసారి, గుర్తుంచుకోండి, ఇండియాస్ ఫస్ట్ MotoGP రేస్ అనేది ఎక్కడ జరగబోతుందంటే నోయిడా. సో MotoGP భారత్ సర్క్యూట్ అని గుర్తుంచుకోండి. సో రేసింగ్ గేమ్లకు సంబంధించి, ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే హోయసాల ఆలయాలు ఏవైతే ఉంటాయో యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకునే వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి మండలి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అండ్
వార్తలు నిలిచిన సేగూర్ ఎలిఫెంట్ కారిడార్ ఎక్కడ ఉంది అంటే నీలగిరి డిస్టిక్, తమిళనాడు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు ఒడిశాలో విపత్తు నిర్వహణ కోసం జారీ చేసిన ఆర్థిక సాయము. అండ్ నెక్స్ట్ యూనిఫైడ్ అగ్రికల్చరల్ పోర్టల్ వ్యవసాయ డేటాకి సంబంధించి నిర్వహణ కోసము ఎవరు లాంచ్ చేశారు, ఎవరు రూపొందించారు, ఏ మంత్రిత్వ శాఖ? IRDI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని వేశారు. PS జగన్నాథన్ గారి ఆధ్వర్యంలో దేనిపైన అధ్యయనం చేస్తారంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. అండ్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా సదస్సు, ఏషియా సదస్సు, సౌత్ ఏషియా సదస్సు భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. అండ్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేసే అధునాతన పరిశోధనతో యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. OML సర్టిఫికేషన్ జారీ చేస్తున్న ప్రపంచంలో 13వ దేశంగా భారతదేశం నిలిచింది. అండ్ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ నోయిడా వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి MotoGP రేస్ ఈ సెప్టెంబర్ 22న ప్రారంభం కాబోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.